హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో చాలా టేస్టీగా సింపుల్గా మిగిలిన అన్నంతో 3 రకాల బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ని ఎలా చేయాలో చూపించబోతున్నానండి. మిగిలిన అన్నంతో ఎప్పుడు చిత్రాన్నం కాకుండా ఒక్కసారి ఇలా బ్రేక్ఫాస్ట్ చేసుకోండి, చాలా బాగుంటాయండి. బెలూన్లా పొంగే పూరీలు, సాఫ్ట్గా స్పాంజీగా ఉండే ఇడ్లీలండి. రుచి అయితే చాలా బాగుంటాయి. సాయంత్రం పూట వేడి వేడిగా ఇలా పునుగులు వేసుకోండి, రుచి సూపర్గా ఉంటుంది. పిల్లలు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. మరి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా చాలా ఈజీగా సింపుల్గా చేసుకునే 3 రకాల బ్రేక్ఫాస్ట్ని ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా అయితే మనము పూరీలను ఎలా చేయాలో ఆ ప్రాసెస్ని ఇప్పుడు చూద్దాం రండి. ముందుగా ఇక్కడ నేను మిగిలిన 1 కప్పు దాకా ఉందండి అన్నము తీసుకున్నాను. మిగిలిన అన్నం 1 కప్పు తీసుకోవాలి. ఇప్పుడు ఈ అన్నాన్ని మనము మిక్సీ జార్ తీసుకొని దాంట్లో వేసుకోవాలండి. ఇప్పుడు ఇలా అన్నం మొత్తం దీంట్లో వేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో మీరు ఒకవేళ పచ్చిమిరపకాయలు ఉంటే ఒక 2-3 వేసుకోండి. నా దగ్గర లేదని ఇక్కడ నేను ఒక 1 టీ స్పూన్ దాకా పచ్చిమిరపకాయల పేస్ట్ వేస్తున్నానండి. ఇప్పుడు దీంట్లో 1 కప్పు వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. వీలైనంత వరకు మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఎక్కువ వాటర్ వేసుకుంటే మనం బ్యాటర్ పల్చగా అయిపోతుందండి. అందుకే 1 కప్పు మాత్రమే వేసుకోవాలి. ఇప్పుడు ఇలా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక పెద్ద బౌల్లోకి వేసుకోవాలి. ఈ గ్రైండ్ చేసుకున్న అన్నం పేస్ట్ ని ఒక బౌల్లోకి వేసుకోవాలి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్ కి వస్తాయండి. ఇప్పుడు దీంట్లో ఒక 1/2 టీ స్పూన్ దాకా చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలండి. ఒకవేళ మీ దగ్గర లేకుంటే 1/2 టీ స్పూన్ కారమైనా వేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపోయేటంత ఉప్పు వేసుకోవాలండి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు అన్ని ఇంగ్రీడియంట్స్ ని మనం ఇలా చేత్తో బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఒక 1/4 టీ స్పూన్ పసుపు వేసుకోవాలండి. వేసుకొని ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా అన్నిటినీ బాగా మిక్స్ చేసుకుంటే ఉప్పు కారం బాగా కలుస్తుందండి. ఇప్పుడు మనము ఈ బ్యాటర్ కి సరిపోయినంత గోధుమ పిండి వేసుకోవాలండి. నాకు ఇక్కడ సుమారుగా 3 కప్పులు పడిందండి. ఒకవేళ మీరు బ్యాటర్ పల్చగా చేస్తే పిండి ఎక్కువ తక్కువ పడొచ్చండి, దాన్ని బట్టి యాడ్ చేసుకోండి. చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో అదే విధంగా కలుపుకోవాలి. మరి హార్డ్గా కాకుండా మరి లూజ్గా కాకుండా మీడియంగా కలుపుకోవాలండి. కొద్దిగా పిండి వేస్తూ మిక్స్ చేసుకుంటూ ఉండాలి. కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకుంటూ పిండిని యాడ్ చేయాలండి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటాయండి పూరీలు అయితే. ఒకవేళ మీకు బ్యాటర్ గట్టిగా అయిపోతే కొంచెం వాటర్ చిలకరించైనా మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా సాఫ్ట్గా మిక్స్ చేసుకోవాలండి. పూరీల పిండి ఎలా మిక్స్ చేసుకుంటామో అదే విధంగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక టీ స్పూన్ దాకా ఆయిల్ తీసుకొని పైన అప్లై చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ అప్లై చేసుకోవడం వల్ల మనకు పిండి సాఫ్ట్గా అయిపోతుందండి. పూరీలు తాల్చేటప్పుడు మనకు మంచిగా వస్తాయి పూరీలు అయితే. ఇప్పుడు పిండిని ఒక 2-3 సార్లు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత. అప్పుడు మనకు పిండి సాఫ్ట్గా అయిపోతుంది ఇలా మిక్స్ చేసుకుంటే. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత చిన్న బాల్స్ లాగా చేసుకోవాలండి. మీకు పూరి ఎంత సైజ్ చేయాలో అంత బాల్స్ లాగా చేసుకోవాలి. ఇలా చేసుకొని తడి ఆరకుండా దానిపైన క్లాత్ పెట్టేసి ఇక్కడ దాని నుంచి ఒక చిన్న ముద్ద తీసుకొని పూరిలా తాల్చుకోవాలండి. అన్ని వైపుల్లో ఈక్వల్ గా తాల్చుకోవాలండి. చూడండి, అన్ని వైపులో ఈక్వల్ గా తాల్చుకోవాలని. మీకు ఈ పూరీ రెసిపీ ఎలా నచ్చిందో నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. చూడండి, ఇలా అన్ని వైపులో ఈక్వల్ గా తాల్చుకున్న తర్వాత ఇలా తాల్చుకున్న తర్వాత ప్లేట్ లోకి తీసుకోవాలండి. నేను ఇక్కడ మరొకటి చేసి చూపిస్తున్నానండి. అన్ని వైపులో ఈక్వల్ గా దాల్చుకోవాలి. సైజు మీరు చిన్నది పెద్దది దీన్ని బట్టి మీరు పిండి ముద్ద తీసుకొని పూరిలా చేసుకోవచ్చు. మరి పల్చగా చేయద్దండి, క్రిస్పీగా వచ్చేస్తాయి. అదే మీరు ఎక్కువ లావుగా చేస్తే తినేటప్పుడు అంత బాగుండేయండి. మీడియంగా ఒత్తుకోవాలి, కానీ అన్ని వైపులో ఈక్వల్ గా ఉండాలండి. అప్పుడే మనకు పూరీలు బాగా పొంగుతూ మంచిగా వస్తాయండి. అన్ని వైపులో ఈక్వల్ గా దాల్చుకోవాలి. ఇలా తాల్చుకున్న తర్వాత ఇప్పుడు మనము డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ పెట్టుకోవాలండి. ఆయిల్ బాగా వేడైన తర్వాత ఇప్పుడు పూరి వేసుకోవాలండి.
ఇలా పూరి వేసిన తర్వాత మనం గరిటెతో ఇలా పైన లైట్ గా ఇలా ప్రెస్ చేస్తూ ఉండాలండి. అప్పుడే మనకు బెలూన్ లాగా బాగా పొంగుతూ వస్తుందండి పూరి. చూడండి, ఒకవైపు మంచి కలర్ వచ్చిన తర్వాత మరోవైపుకి టర్న్ చేసుకోవాలి. రెండు వైపులా చక్కని గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. పిల్లలైతే పూరీలు అంటే చాలా ఇష్టంగా తింటారండి. కానీ ఇలా చేసిన పూరీలకు ఆయిల్ కూడా చాలా తక్కువనే పీలుస్తుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటది. ఇప్పుడు చక్కగా మంచిగా కాల్చుకున్న తర్వాత ఇప్పుడు ఈ పూరీని మనం ప్లేట్లోకి తీసుకోవాలి. చూడండి ఎంత బాగా వచ్చినాయో పొంగుతూ. ఇదే విధంగా పిండి కలుపుకున్నారంటే మీకు ప్రతి పూరి కూడా పొంగుతూ ఆయిల్ కూడా తక్కువ పీలుస్తూ మంచిగా వస్తాయండి పూరీలు అయితే. ఇక్కడ నేను చూపిస్తున్నానండి, ఒక 2-3 పూరీలు ఫ్రై చేసి. చూడండి ప్రతి పూరి కూడా ఎంత బాగా పొంగుతూ వస్తుంది. ఇలా మనం పైన ఇలా లైట్ గా గరిటెతో ప్రెస్ చేయడం వల్ల అప్పుడు మనకు పూరీలు బాగా పొంగుతాయండి. ఇలా రెండు వైపులా చక్కగా కాల్చుకున్న తర్వాత మంచి కలర్ వచ్చే వరకు కాల్చుకుని ఇప్పుడు ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా చేస్తే మీకు ప్రతి పూరి కూడా పొంగుతూ మంచిగా వస్తుందండి. ఇప్పుడు ప్లేట్లోకి తీసుకోవాలి. నేను చెప్పినట్టు పిండి కలిపి మీరు ఇదే విధంగా తీసుకున్నారంటే పూరీలు అయితే బాగా వస్తాయండి. పొంగుతూ చాలా బాగా వస్తాయండి. ఇలా పొంగుతున్న పూరీలు మీరు పిల్లలకి ఇస్తే చాలా ఇష్టంగా తింటారండి. ఇక్కడ నేను ప్లేట్లోకి తీసుకున్నానండి. ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి, 2-3 పూరీలు కూడా ఫ్రై చేసి చూపిస్తున్నానండి. అన్నం చల్లారితే కూడా మిగిలినప్పుడు ఇలా తినరు కదండి. ఇలా అప్పుడప్పుడు ఇలా మిగిలిన అన్నంతో మనం పూరీలు చేసుకుంటే చాలా చక్కగా వస్తాయండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇలా చేసుకుంటే అన్ని పూరీలు కూడా పొంగుతూ చాలా బాగా వస్తాయండి. నేను ఇక్కడ ఫ్రై చేసుకున్న తర్వాత ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటున్నానండి. చూడండి ఎంత బాగా వచ్చినాయో పొంగుతూ. తిన్నా కొద్దీ తినాలనిపించేలా సూపర్ టేస్ట్గా ఉంటాయండి. చల్లారినా కూడా చాలా సాఫ్ట్ గా చాలా బాగుంటాయండి. నేనైతే ఇక్కడ ఆలు మసాలా కర్రీతో సర్వ్ చేస్తున్నానండి. మీకు నచ్చిన కర్రీతో సర్వ్ చేసుకోవచ్చండి. అంత టేస్టీగా ఉంటాయండి. అస్సలు మిగిలిన అన్నంతో చేసిన అంటే కూడా నమ్మరండి, అంత టేస్టీగా ఉంటాయి. మీరు కూడా తప్పకుండా ఒక్కసారి ఇలా అన్నం మిగిలినప్పుడు ఇలా టేస్టీగా పూరీలు చేసి మీ ఇంట్లో వాళ్ళకి తినిపించండి. తప్పకుండా వాళ్ళకు కూడా నచ్చుతుందండి. ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. తుంచితేనే తెలుస్తున్నాయి ఎంత సాఫ్ట్గా వచ్చినాయో. ఇప్పుడు మన సెకండ్ రెసిపీ వచ్చేసి సాఫ్ట్గా మృదుగా ఉండే ఇడ్లీలండి. ముందుగా చట్నీని ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక 3 టేబుల్ స్పూన్ల పల్లీలు వేయించుకోవాలండి. ఇప్పుడు దీంట్లో 1 టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ పల్లీలను కాస్త వేయించుకోవాలండి. ఇప్పుడు దీంట్లో ఒక 2 పచ్చిమిరపకాయలు తుంచి వేసుకోవాలండి. ఒకవేళ మీరు కారం ఎక్కువ తింటే ఎక్కువైనా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ పిల్లల కోసం చేస్తున్నానండి, అందుకే స్పైసెస్ కాస్త తగ్గించి చేస్తున్నాను. ఇప్పుడు ఇదే ప్యాన్ లో 1 టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలండి. ఇప్పుడు కొద్దిగా ఒక 2-3 టేబుల్ స్పూన్ దాకా కరివేపాకు ఆకులు వేసుకోవాలి. కాస్త ఫ్రై అయిన తర్వాత 1 కప్పు టమాటోలు వేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. ఇలా టమాటోల్లో ఉప్పు వేసుకోవడం వల్ల టమాటోలు తొందరగా సాఫ్ట్ అవుతాయి. ఇప్పుడు ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి సిమ్ లో ఉంచి బాగా ఉడికించుకోవాలండి. ఒక 3-4 నిమిషాల తర్వాత చూడండి టమాటోలు బాగా సాఫ్ట్ గా ఉడికినాయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు దించుకొని పూర్తిగా చల్లారించుకోవాలండి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ముందుగా వేయించిన పల్లీలు పచ్చిమిరపకాయలు ఒకసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ చల్లారిన టమాటోలను కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి. ఈ టైంలో మీకు రుచికి సరిపోయినంత ఉప్పు కూడా యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా చట్నీని బౌల్లోకి తీసుకొని ఇప్పుడు దీన్ని పోపు పెట్టుకోవాలండి. 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు, కర్రీ లీవ్స్ వేసుకొని ఎండుమిరపకాయ వేసుకొని పోపు పెట్టుకోవాలండి. నార్మల్ గా ఎలా ఉంటుందో అలా పోపు పెట్టుకోవాలి. ఇప్పుడు మనం బ్రేక్ఫాస్ట్ ని రెడీ చేసుకుందామండి. చట్నీని పక్కకు పెట్టేసి ఇక్కడ మిక్సీ జార్ తీసుకొని దీంట్లో 1 కప్పు మిగిలిన అన్నాన్ని వేసుకోవాలండి. రాత్రి మిగిలిన అన్నాన్ని దీంట్లో మిక్సీ జార్లో వేసుకోవాలండి. అన్ని కొలతలు గ్లాసు, కప్పుతో దేంతో అయినా తీసుకోవాలండి. ఏ కప్పుతో అయితే మనం అన్నం తీసుకున్నామో అదే కప్పుతో 1/2 కప్పు వాటర్ వేసుకోవాలండి. ఇలా వాటర్ వేసుకొని వీలైనంత వరకు మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న ఈ అన్నాన్ని మనము మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి.
ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో ఏ కప్పుతో అయితే మనం తీసుకున్నామో అన్నం అదే కప్పుతో 1 కప్పు సూజీ, బొంబాయి రవ్వ, ఉప్మా రవ్వ అంటారు కదండి, అది తీసుకోవాలండి. అదే కప్పుతో 1 కప్పు పెరుగు అండి. నేను ఇక్కడ చిక్కగా ఉండే పెరుగు తీసుకోవట్లేదండి, కాస్త వాటర్ కలిపిన పెరుగునే తీసుకుంటున్నాను. 1 కప్పు తీసుకోవాలండి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టేసి ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు పక్కకు పెట్టుకోవాలండి. కనీసం 10 నిమిషాల పాటు అయినా పెట్టుకోవాలండి. సూజీ బాగా నానుతుంది ఈలోపు. ఇప్పుడు ఇడ్లీ ప్లేట్ తీసుకొని దానికి ఆయిల్ అప్లై చేసుకోవాలండి. ఇప్పుడు ఇలా ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత చూడండి, ఒక 10 నిమిషాలు అయింది కదండి. ఇప్పుడు సూజీ బాగా నానింది. ఇప్పుడు ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసుకొని కాస్త బ్యాటర్ గట్టిగా అనిపిస్తుందండి, వాటర్ కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసుకోవాలి. మరీ బ్యాటర్ని మనం పల్చగా చేయొద్దండి, ఇడ్లీ బ్యాటర్ ఎలా ఉంటుందో అదే విధంగా చేసుకోవాలి. ఇక్కడ నేను 1/2 కప్పు వాటర్ వేసుకొని మిక్స్ చేసుకున్నానండి. మొత్తం ఇక్కడ మనము ఇలా వాటర్ వేసుకున్న తర్వాత మంచిగా మిక్స్ చేసుకోవాలండి. మనకు ఇడ్లీ బ్యాటర్ కన్సిస్టెన్సీ ఎలా ఉంటుందో సేమ్ అదే విధంగా ఉండాలండి. మీరు వాటర్ ఎక్కువ వేసుకుంటే బ్యాటర్ పల్చగైతే ఇడ్లీలు సరిగా రావండి. వీడియోలో చూపించిన విధంగా వేసుకోవాలి వాటర్ని. ఇక్కడ మనం ఇన్స్టెంట్గా చేస్తున్నాం కాబట్టి ముందుగా అయితే రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. ఇక్కడ ఇన్స్టెంట్గా చేస్తున్నాం కాబట్టి బేకింగ్ సోడా వేసుకోవాలండి, 1/2 టీ స్పూన్ దాకా. మీరు ఒకవేళ లేకపోతే ఈనో అయినా వేసుకోవచ్చు, 1 టీ స్పూన్ దాకా. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఈ పిండి బాగా పొంగుతుంది ఇలా వేసుకుంటే మనం. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కన్సిస్టెన్సీ ఇలా ఉండాలండి. చూడండి, ఇలా మనము బేకింగ్ సోడా వేసుకోవడం వల్ల ఇలా పిండి బాగా ఫ్లఫీగా అవుతుందండి. ఇడ్లీలు అప్పుడు సాఫ్ట్గా వస్తాయి, మరీ ఎక్కువ వేయొద్దండి. ఇప్పుడు ముందుగా మనము ఆయిల్ రాసి పెట్టుకున్న ప్లేట్లోకి ఇడ్లీ బ్యాటర్ వేసుకోవాలండి. చాలా సాఫ్ట్గా మృదువుగా వస్తాయండి ఇడ్లీలు అయితే. ఇలాంటి ఇడ్లీలు ఒక్కసారి మీరు తిన్నారంటే అన్నంతో చేసిన ఇడ్లీలని అస్సలు నమ్మరండి, అంత సాఫ్ట్గా వస్తాయి. ఇలా బ్యాటర్ మొత్తాన్ని మనము ప్లేట్లోకి వేసుకోవాలండి, ఇలా ఇడ్లీ ప్లేట్లోకి. ఇక్కడ స్టవ్ మీద ముందుగానే నేను ఇడ్లీ పాత్ర పెట్టుకొని ఒక గ్లాస్ వాటర్ని బాగా వేడి చేసుకున్నానండి. ఇప్పుడు ఇడ్లీ ప్లేట్ని దీంట్లో పెట్టుకోవాలండి. ఇలా పెట్టేసి మూత పెట్టేసి కనీసం లో ఫ్లేమ్లో 15 నిమిషాల పాటు ఉడికించుకోవాలండి. అప్పుడే మంచిగా ఉడుకుతాయి ఇడ్లీలు. 15 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి, ఇడ్లీలు బాగా ఉడికినాయండి. ఇప్పుడు ఈ ప్లేట్ని మనం పక్కకు తీసుకోవాలండి. కాస్త చల్లారిన తర్వాత తీసుకోవాలండి. అదే మీరు వేడి మీద తీస్తే కాస్త విరుగుతాయండి ఇడ్లీలు. నేను ఇక్కడ చూడండి వేడిగా ఉంది కైనా ఇలా తీసాను, సరిగా రావట్లేదండి. కాస్త చల్లారిన తర్వాత తీస్తే మనకు ఇడ్లీలు బాగా వస్తాయండి. చూడండి, చూస్తుంటేనే తెలుస్తుంది ఎంత సాఫ్ట్గా వచ్చినాయో. చాలా స్పాంజీగా వస్తాయండి. మినపప్పు వేయకపోయినా కూడా చాలా బాగుంటాయి. ఇక్కడ మీకు తుంచి కూడా చూపిస్తాను చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చినాయో. చూడండి, చూస్తుంటేనే తెలుస్తున్నాయి ఎంత సాఫ్ట్గా వచ్చినాయో. తింటే కూడా నోట్లో కరిగిపోతాయండి, అంత సాఫ్ట్గా ఉంటాయి. ఈ చట్నీ కాంబినేషన్తో రుచి అయితే చాలా చాలా బాగుంటుందండి. మీరు కూడా తప్పకుండా చాలా టేస్టీగా ఉండే ఈ మిగిలిన అన్నంతో ఇడ్లీని ఒక్కసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా తెలియచేయండి. ఒక్కసారి రుచి చూసారంటే ఇడ్లీ ఇష్టం లేని వాళ్ళు కూడా మళ్ళీ మళ్ళీ కావాలంటారండి, అంత టేస్టీగా సాఫ్ట్గా స్పాంజీగా భలే ఉంటాయండి. మన సెకండ్ రెసిపీ వచ్చేసి చిట్టి పునుగులు మిగిలిన అన్నంతో ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా ఇక్కడ నేను ఒక మిక్సీ జార్ తీసుకోవాలండి, చిన్న జార్ తీసుకున్నాను. మిక్సీ జార్ తీసుకొని దాంట్లో 1 కప్పు మిగిలిన అన్నాన్ని వేసుకున్నానండి. రాత్రి మిగిలిన అన్నానైనా వేసుకోవచ్చు, మార్నింగ్ చేసిన తర్వాత నైట్కి మిగులుతుంది కదండి, ఆ అన్నమైనా వేసుకోవచ్చండి. ఇప్పుడు అదే కప్పుతో 1/2 కప్పు పెరుగు వేసుకోవాలండి. పెరుగు లేని వాళ్ళు దీంట్లో వాటర్ అయినా వేసుకోవచ్చండి. నేను ఇక్కడ కాస్త ఫ్లేవర్ టేస్ట్ బాగుంటుందండి పెరుగు వేసుకున్నాను. అదే కప్పుతో 1/2 కప్పు వాటర్ వేసుకోవాలండి. ఒకవేళ పెరుగు వేయలేని వాళ్ళు 3/4 కప్పు వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి, కన్సిస్టెన్సీ చూసుకొని. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ అన్నాన్ని మనం మిక్సింగ్ బౌల్లోకి వేసుకోవాలి.
చాలా టేస్టీగా ఉంటాయండి. ఈ పునుగులైతే క్రిస్పీగా లోపల సాఫ్ట్‌గా చాలా బావుంటాయి. పిల్లలకి ఇలా చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తింటారండి. పిల్లలు సాయంత్రం స్కూల్ నుంచి రాగానే తినడానికి ఏదైనా అడిగినప్పుడు కూడా 5 నిమిషాల్లో అన్నం మిగిలి ఉంటది కదండీ! ఇలా చేసి పెట్టొచ్చు. ఇప్పుడు మిక్సింగ్ బౌల్‌లో వేసుకున్న తర్వాత దీంట్లో పావు కప్పు ఏ కప్పుతో అయితే మనం తీసుకున్నామో అన్నము అదే కప్పుతో పావు కప్పు బియ్యపిండి వేసుకోవాలండి. బియ్యపిండి వేసుకోవడం వల్ల క్రిస్పీగా వస్తాయి పునుగులు. అదే కప్పుతో పావు కప్పు గోధుమ పిండి వేసుకోవాలి. ఒకవేళ గోధుమ పిండి ఇష్టం లేని వాళ్ళు హాఫ్ కప్పు బియ్యపిండి అయినా వేసుకోవచ్చు. ఒక టేబుల్ స్పూన్ దాకా నేను ఇంకా ఎక్కువ వేసుకున్నానండి క్రిస్పీదనం ఎక్కువ రావడానికి. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు, కారం మీ టేస్ట్‌ని బట్టి యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను సన్నగా తరిగిన కరివేపాకు వేసుకున్నానండి. సన్నగా తరిగిన కొత్తిమీర 2 కలిపి పావు కప్పు దాకా తీసుకున్నాను. పచ్చిమిరపకాయలు 2 తీసుకొని కట్ చేసుకొని వేసుకున్నానండి. ఒక ఉల్లిపాయ మీడియం సైజు కూడా దాన్ని కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. కారం ఎక్కువ తక్కువ మీ టేస్ట్‌ని బట్టి అడ్జస్ట్ చేసుకొని వేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో 1 టీ స్పూన్ దాకా జీలకర్ర వేసుకోవాలండి. ఇప్పుడు అన్ని ఇంగ్రీడియంట్స్‌ని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ముందుగా మనం అన్నంలో ఉంది కదండి తడి, ఆ పేస్ట్ మొత్తము మిక్స్ చేసుకున్న తర్వాతనే వాటర్ యాడ్ చేసుకోవాలండి. కొద్ది కొద్దిగా చూసుకుంటూ. ఒకటేసారి మనం వాటర్ ఎక్కువ వేసుకుంటే కన్సిస్టెన్సీ పల్చగా అయిపోతే పునుగులు సరిగా రావండి. ఆయిల్ కూడా ఎక్కువ పీల్చేస్తాయి. కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మనము పిండిని మిక్స్ చేసుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటాయండి. ఒక 10 నిమిషాల్లో అయిపోతుందండి చేయడం అయితే. చాలా సింపుల్. ఏదైనా స్నాక్స్ చేయమన్నప్పుడు లేదంటే తినడానికి ఏదైనా అడిగినప్పుడు కూడా మనం అప్పటికప్పుడు ఒక 5-10 నిమిషాల్లో రెడీ అయిపోతాయండి. చాలా టేస్టీగా ఉంటాయి. వాటర్ కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ పిండి కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకోవాలండి. చూడండి వీడియోలో చూపించిన విధంగా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి. మనం ఎంత బాగా మిక్స్ చేసుకుంటే మనకు అంత బాగా వస్తాయండి పునుగులైతే. ఇప్పుడు మనం ఇన్స్టెంట్‌గా చేస్తున్నాం కాబట్టి ఒక పావు టీ స్పూన్ దాకా వంట సోడా వేసుకోవాలండి. వంట సోడా వేసుకుంటే మనకు లోపల వరకు కూడా చాలా బాగా వేగుతుందండి. పిండి పిండి అనేది ఉండదు. ఇప్పుడు వంట సోడా వేసుకున్న తర్వాత మళ్ళీ ఒక 2 నిమిషాల పాటు బాగా మిక్స్ చేసుకోవాలండి. వంట సోడాను ఇలా పిండిలో బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బీట్ చేసినట్టు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు పిండిని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రై చేసుకోవాలి. కన్సిస్టెన్సీ ఇలా ఉండాలండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ తీసుకొని ఆయిల్ని బాగా వేడి చేసుకోవాలండి. వేడి చేసుకున్న తర్వాత ఇలా చిన్న చిన్న పునుగుల్లా వేసుకోవాలండి. మరీ పెద్దగా వేసుకుంటే లోపల పచ్చి పచ్చిగా ఉంటుందండి. అందుకే మరీ చిన్నగా కాకుండా మరీ పెద్దగా కాకుండా మీడియం సైజులో వేసుకోవాలి. ఇలా 1 బై 1 మీకు కడాయిలో ఎన్ని పడితే అన్ని వేసుకోవాలండి. వేసుకొని మంచిగా 2 వైపులా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఫ్రీగా ఫ్రై చేసుకోవాలండి. ప్యాన్లో ఎన్ని పడితే అన్ని వేసుకోవాలి. ఇలా నాకు 1 బై 1 ఎన్ని పడితే అన్ని వేసుకోవాలండి. మంటను మీడియం టు హై ఫ్లేమ్లో మంట అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. అదే మనం మొత్తం హై ఫ్లేమ్లో ఉంచితే పైన కలర్ వచ్చి లోపల అలా పచ్చి పచ్చిగా ఉంటాయండి. అందుకే మీడియం ఫ్లేమ్లో ఉంచి మంచిగా ఫ్రై చేసుకోవాలి. అన్ని వైపుల్లో తిప్పుతూ మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత జాలి గరిటెలో తీసుకోవాలి. ఇలా ఎక్స్ట్రా ఆయిల్ ఏమైనా ఉంటే కిందికి వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ పునుగుల్ని మనం ప్లేట్లోకి తీసుకోవాలండి. ఇదే విధంగా మిగతా పిండిని కూడా 1 బై 1 పునుగులు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రీగా ఫ్రై చేసుకొని మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచి మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అన్ని వైపుల్లో తిప్పుతూ మంచి గోల్డెన్ కలర్లో వచ్చిన తర్వాత ఇలా జాలి గరిటెలో తీసుకోవాలి. ఇప్పుడు ఇలాంటి టెక్స్చర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలండి. చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినాలనిపిస్తాయండి. అంత క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లలకు కూడా ఇలా చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తింటారండి. మళ్ళీ మళ్ళీ కావాలంటారు. ఈవినింగ్ స్నాక్స్లోకి లేదంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ పెట్టండి. చాలా ఇష్టంగా తింటారండి. అంత బాగుంటాయండి. టేస్ట్ అయితే భలే రుచిగా ఉంటాయి. అన్నంతో చేసినా కానీ చాలా రుచిగా ఉంటాయండి. మీరు కూడా తప్పకుండా మిగిలిన అన్నంతో పునుగులు ఒక్కసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి.
చూడండి ఇక్కడ మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోవచ్చండి. నేనైతే పల్లి టమాటో చట్నీతో సర్వ్ చేస్తున్నాను. చూడండి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఎంత బాగా వచ్చినాయి. తుంచి కూడా చూపిస్తాను చూడండి. తుంచుతూనే తెలుస్తున్నాయి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయండి. ఇలా చట్నీ పెట్టుకొని తింటే రుచి అద్భుతంగా ఉంటుందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం టీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కమెంట్ చేయడం అస్సలు మర్వకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.